గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న వార్ 2 ట్రైలర్ ఇప్పుడే ఫోన్లో చూస్తే బాగుంటుంది యూట్యూబ్లో అని శ్రీరాములు థియేటర్కి వచ్చి చూడడం జరిగింది. ఇప్పటిదాకా ఫుల్ క్రౌడ్ ఉండే థియేటర్లో మాత్రం మాస్ రచ్చ మాస్ విధ్వంసంగానే వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే ఎన్టీఆర్ను నిజంగా ఆయన్ ముఖర్జీ ఎంత ప్రేమిస్తాడు ఎంత అభిమానిస్తాడు అనేది ట్రైలర్లో ప్రతి షాట్లో కానొచ్చింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైర్ మీద ఒక్కసారి ఎన్టీఆర్ జంప్ చేసే షాట్ మాత్రం నెక్స్ట్ రేంజ్ అవుట్ స్టాండింగ్ మాస్టర్ పీస్ లాగా అనిపించింది. ఎన్టీఆర్ది బాడీ ఒకటి షాట్ ఉంటుంది కదా, మనకు అరవింద సమేతలో చూసిన బాడీ మళ్ళీ మనకు వార్ 2 ట్రైలర్లో కానొచ్చింది. ఆ రేంజ్ కిక్ ఇచ్చింది ఆ షాట్ మాత్రం. ఇక ప్రతి ఫ్రేమ్లో అసలు ట్రైలర్ చూస్తుంటే యశ్రాజ్ ఫిలిం సంస్థ ఈ సినిమాను ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నది, క్వాలిటీ పరంగా కానీ ఒక మాస్టర్ పీస్లో తయారు చేసింది. అంత బ్రహ్మాండంగా ఉంది. మొదటిలో మనకు టీజర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ తగ్గింది, ఎన్టీఆర్కు షాట్లు మేజర్ షాట్ పడలేదు, ఎలివేషన్ రాలేదని కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి. కానీ ట్రైలర్ చూసిన తర్వాత టోటలీ డామినేషన్, హృతిక్ రోషన్ టోటలీ డామినేషన్ మనకు ట్రైలర్లో క్లియర్గా కానొస్తుంది. ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్. మొదటి భాగంలో కబీర్ ఏజెంటు పాజిటివ్గా ఉన్న హృతిక్ రోషన్ క్యారెక్టరు రెండో భాగానికి వచ్చేటాలకు తన ఫ్యామిలీని వదిలేసి మొత్తం నెగిటివ్గా ఎందుకు మారతాడు, అలాంటి ఒక విధ్వంసమైన వెపన్ను ఎలా ఢీ కొట్టాలంటే విక్రమ్ ఏజెంట్ లాగా ఎన్టీఆర్ క్యారెక్టర్ దిగబోతుంది. అదే పవర్ఫుల్ వెపన్. ఆ రేంజ్లో మనకు ట్రైలర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో మనకు ట్రైలర్లో కానొచ్చింది. లాస్ట్ షాట్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఏమన్నా ఉందా, 2 సింహాలు కొట్టుకుంటే ఆ సౌండ్ ఎలా వస్తుందో లాస్ట్ వార్ 2 అన్నప్పుడు ఆ రేంజ్ కిక్ ఇచ్చింది. ఇంకా ఫ్రేమ్లో చూస్తుంటే ఇద్దరు ఏజెంట్, కబీర్ ఏజెంట్ విక్రమ్ ఏజెంట్. మనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఒకప్పుడు నువ్వు బెస్ట్ సోల్జరే కానీ ఇప్పుడు కాదు, దేశం కోసం నేను ఒక వెపన్ అవుతా అనే ఎన్టీఆర్ డైలాగ్ థియేటర్లో మాత్రం ట్రైలర్లో మాత్రం విధ్వంసం సృష్టించింది. ఇంకా హృతిక్ రోషన్ కూడా నెగిటివ్ క్యారెక్టర్ అంటే మనకు ట్రైలర్ బట్టి అర్థమైంది. ఇక్కడ ఏజెంట్ ఇంకో అతను ఆఫీసరు, ఆర్మీ ఆఫీసరు హృతిక్ రోషన్ మీద ఉమ్మేస్తాడు. ఒకప్పుడు బెస్ట్ ఏజెంట్గా ఉన్నావు, ఎందుకు నీ ఫ్యామిలీని వదిలేసి నువ్వు ఎందుకు నెగిటివ్గా ఇండియా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నామని అక్కటి మోటివేషన్ నుంచి తన క్యారెక్టర్ కూడా పాజిటివ్గా మారే అవకాశం ఉంది. ఇక బిగినింగ్ నుంచి ట్రైలర్లో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్, ఆ బుల్ ఇంట్రడక్షన్ కానీ, ఎన్టీఆర్ ఫైర్ ఇంట్రడక్షన్ కానీ, బాడీలెస్ కానీ, హైలైట్ ఏంటంటే ట్రైలర్లో RRR మూవీలో కొమరం భీముడు అనే సాంగ్ వచ్చినప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫేస్ క్లోజప్గా వస్తుంది ఆ షాట్ గుర్తొచ్చింది అబ్బా. హృతిక్ రోషన్ ఫేస్ మీద ఎన్టీఆర్ ఒక్కసారి షాట్ ముందరికి వస్తే ఆ షాట్ అయితే నాకు థియేటర్లో మాత్రం మళ్ళీ థియేటర్లో ఎప్పుడు చూడాలనిపించింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇలాంటి యశ్రాజ్ ఫిలిం సంస్థ యాక్షన్ ఫిలింకు వాళ్ళు పెట్టే అవుట్పుట్కు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏ రేంజ్ అవుట్పుట్ అనేది మనకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ షార్ట్ టు షార్ట్ బీజిఎం అయితే ఆ రేంజ్ మాస్టర్ పీస్ లాగా అనిపించింది. అంత గొప్పగా ఆకట్టుకున్నది బీజిఎం మాత్రం. ఇక డైరెక్టర్గా ఆయన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రము 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత గొప్ప ఆడిందో, బాలీవుడ్లో ఎంత గొప్ప ఆడిందో, బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ను చీఫ్ గెస్ట్గా ఎందుకు పిలిచాడో, ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో మనకు వార్ 2 ట్రైలర్లో ఎన్టీఆర్ను ప్రజెంట్ చేసిన విధానం కానొచ్చింది. ఎక్కడ తగ్గలే. ఎన్టీఆర్ మీద తన అభిమానం ఏంటో డైరెక్టర్కి అర్థమైంది. ట్రైలర్ చూసిన తర్వాత ఆగస్టు 14th కూలీ వస్తుంది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత విధ్వంసం, బాక్స్ ఆఫీస్ విధ్వంసమే ఉంటుంది. ఒకసారి టైగర్ విధ్వంసం అక్కడ. ఇంకా హృతిక్ రోషన్ చూస్తుంటే తన పర్ఫార్మెన్స్ కూడా అవుట్ స్టాండింగ్గా ఉంది. హృతిక్ రోషన్ చాలాసార్లు చెప్పాడు, నాకన్నా బెస్ట్ పర్ఫార్మర్, నా బెస్ట్ కో స్టార్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో చేయడం అంటే తనకు తెలుసు. దేవన్ క్రౌడ్ ఫుల్లర్ ఏంటో తనకు తెలుసు. దేవన్ మాస్ పొటెన్షియాలిటీ ఏంటో బాలీవుడ్కి బాగా తెలుసు. అందుకే ఎన్టీఆర్ను ఏ విధంగా వాడుకోవాలో ట్రైలర్లోనే ఆ విధంగా చూపెట్టారు. ఇంకా సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందో కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్, హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్, మధ్యలో వచ్చే డైలాగు, ఎన్టీఆర్ చెప్పే డైలాగు, గూస్ బంప్ షాట్ అయితే ట్రైన్ షాట్ కానీ, వాటర్లో షాట్ కానీ, లాస్ట్ వార్ 2 షాట్ కానీ, ఇది కదా ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సింది. ఇది ఒక బాలీవుడ్ డబ్బింగ్ మూవీ కాదు, స్టేట్ మూవీ అనేటట్టే అభిమానులు అయితే డిసైడ్ అయ్యారు. ఇప్పటి నుంచే కటౌట్లు లాంచ్ ఆగస్టు 1st వీక్ నుంచి ఆగస్టు 14th ఏ రేంజ్ ఉంటుందో కానీ ఎన్టీఆర్ అభిమానులకు ఆఫ్టర్ RRR, ఆఫ్టర్ దేవరా, ఆఫ్టర్ వార్ 2 రాబోయే డ్రాగన్ దానికి అన్లిమిటెడ్. కానీ వార్ 2 మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. బాలీవుడ్లో ఎన్టీఆర్ స్టామినాను ప్రభాస్ లేక ఒక స్టార్డమ్ అనేది నికార్సంగా జెండా పాతబోతుంది వార్ 2 అనే దానికి నేను 100% నమ్ముతున్నా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత RRR ఇది బాహుబలి తర్వాత ఆఫ్టర్ కొన్ని మూవీస్ తర్వాత బాలీవుడ్లో మన ప్రభాస్కి ఎలాంటి స్టార్డమ్ నికార్సంగా బాక్స్ ఆఫీస్ స్టడీగా ఉన్నదో ఎన్టీఆర్ కూడా ఆ రేంజ్లోనే 100% ఉండే అవకాశం ఉంది.
ట్రైలర్ మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే మాస్టర్ పీస్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, డైరెక్టర్ వీళ్ళిద్దరితో ఆడుకున్నాడు. అవుట్ స్టాండింగ్, ఇద్దరు సింహాలను చూపెట్టాడు. అంతే. థ్యాంక్